థీమ్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఆహ్, కొన్ని పేజెస్ చూడండి. ఏమేమి ఉన్నాయో పేజెస్ చెక్ చేసుకోండి. మనకు షాప్ పేజ్ లేదు, చెక్‌ఔట్ పేజ్ లేదు, కార్ట్ పేజ్ లేదు, ప్రైవసీ పాలిసీ, టర్మ్స్ అండ్ కండిషన్ ఏమి పేజెస్ లేవు. ప్రైవసీ పాలిసీ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్ అంటే పేజెస్ లేవు. సో, వన్స్ మన కామర్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా పేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? పేజెస్ జనరేట్ అవుతాయి. దాంతో పాటు ప్రొడక్ట్స్ కూడా మనం దాంట్లోనే యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం థీమ్ ఇన్‌స్టాల్ చేద్దాం. యాడ్ ఎ న్యూ థీమ్. మనకు కావాల్సిందేంటి? కామర్స్. కామర్స్ దాంట్లో మనకి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ గేట్‌వేస్ కూడా కామర్స్ పేమెంట్ గేట్‌వే, రేజర్ పే, ఫోన్‌పే ఇయన్నీ కూడా యూజ్ చేస్తాం. ఈ థీమ్‌లో వచ్చినప్పటికి. చేసుకుంటే కామర్స్ థీమ్ ఇది. ప్లగిన్ అనేది ఇది. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే చాలా ఉంటాయి కామర్స్ నేమ్‌తో. సో, ఇయన్నిటిలో మనం యూజ్ చేయాల్సింది ఇది. కామర్స్ ఫస్ట్‌ది మాత్రమే. సో, అది కూడా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడొచ్చింది? 8 అవర్స్ ఎగో. జస్ట్ 8 అవర్స్ ఎగో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. లేదా మనం అప్డేట్స్ చేసుకోకపోతే దాంట్లో ఇచ్చిన ఫీచర్స్ గాని ఏదన్నా ఉన్నా సరే మనకి ఇష్యూ రైజ్ అవుద్ది. సో, ఇంకా మీరు చెక్ చేసుకుంటే పేమెంట్ మెథడ్స్ గురించి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఉంటాయి. ఒక కామర్స్‌లోనే చాలా ఉంటాయి ఇక్కడ. మేటా కామర్స్, ఫోన్‌పే కామర్స్ చాలా ఉంటాయి. సో, మనం మెయిన్ యూజ్ చేయాల్సిన కామర్స్ వచ్చేసి ఇది. జస్ట్ ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్ అండ్ యాక్టివేట్. సో, అందరూ కామర్స్ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసి ఏమేం పేజెస్ వచ్చినాయో చెక్ చేయండి ఈరోజు. దాని లోపల ఉన్న సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి, ఫీచర్స్ ఏముంటాయి, పేమెంట్ మెథడ్స్, ట్యాగ్స్ నుంచి మొదలెడు. ఓకే. సో, ఇప్పుడు యాక్టివేట్ అయింది. కంప్లీట్ సెటప్ అనేది చేయాలి కామర్స్. అది సెటప్ అంతా రేపు చేద్దాం. ప్రెజెంట్ జస్ట్ ఏదో చెప్పిందేంటంటే ఈ సెటప్ అంతా రేపు చేసి, మీరు ప్రెజెంట్ అయితే మీరేం చెక్ చేస్తారు? ఏమున్నాయి? వాటి వల్ల ఏమేమి వచ్చినాయి? పేజెస్ ఏమొచ్చినాయి? ఓకేనా? అవన్నీ మీరు చెక్ చేసుకోండి. డాష్‌బోర్డ్ ఓపెన్ చేశాను. ఒకసారి పేజెస్ చూడడం కోసం. బ్యాక్ రౌండ్ అవుతుంది. పేజెస్ ఇంకోటి ఓపెన్ చేశాను. సో, మీరు చెక్ చేసుకుంటే ఆల్ పేజెస్ వచ్చినాయా? కార్ట్, చెక్‌ఔట్, మై అకౌంట్, ప్రాజెక్ట్స్, రిటర్న్ అండ్ పాలిసీ, షాప్ పేజ్. ఒక ప్లగిన్ యూజ్ చేస్తున్నాను. దగ్గర 5-6 పేజెస్ వచ్చాయి. ఇన్ని పేజెస్ వస్తాయి. ఓకేనా? ఇన్ని పేజెస్‌లో మనం ఈ పేజెస్ అన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? దేనివల్ల యూజ్ చేయాలి? సో, దానివల్ల యూజెస్ ఏంటి? ఏ కార్డ్ ఫంక్షనాలిటీ వల్ల దేనికి యూజ్ వస్తుంది? డైరెక్ట్‌గా వెళ్ళాలా? వద్దా? ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో, అంతే. థాంక్ యూ.